ఏంటంటే ప్రతి ఒక్క కీర్తన స్తుతి కీర్తన అయి ఉండొచ్చు. కొన్ని కీర్తనలు స్తుతి కీర్తన, కొన్ని కీర్తనలు కృతజ్ఞతా కీర్తనలు అనమాట. థ్యాంక్స్ గివింగ్ కీర్తనలు, కొన్ని మెస్సియానిక్ కీర్తనలు. కొన్ని కీర్తనలు ఏంటంటే వాటి నుంచి మనం ఎట్లా మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం ఎలా ఉండాలి అని తెలుసుకునే కీర్తనలు కూడా ఉంటాయి. కానీ ఈ 46వ కీర్తన ఏంటంటే మనము దేవునిపై ఎలా నమ్మకం చూపించాలి. మనం దేవునిపై నమ్మకం చూపిస్తే మనకి దేవుడు ఏం చేస్తాడు, ఎలాంటి కార్యాలు, ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు అనేది మనము ఈ 46వ కీర్తన నుంచి నేర్చుకుంటాం. సేమ్ ఇట్లాగే కీర్తనలు 11వ కీర్తన కూడా ఇట్లాంటి నమ్మకమైన కీర్తనే. మనం కీర్తనలోకి వెళ్దాము. మొదటిగా ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది అలామోతు అను రాగము మీద పాడదగినది గీతము. సో ఇక్కడ కోరాహు కుమారులు రచించారండి. కొన్ని దావీదుకి రచించారు, కొన్ని కోరాహు కుమారులు కూడా రచించారు. వారు రచించి ప్రధాన గాయకునికి ఇచ్చారు. వారు ఈ అలామోతు అనే రాగం మీద పాడారంట ఆ గీతం. సో మనం ఫస్ట్ వర్స్లోకి వెళ్ళిపోదాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలండి. ఇక్కడ వీరికి ఇది మనకు ఇజ్రాయేలు వారు చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు. మనకు తెలిసిందే మోషే కాలం నుంచి చూసుకుంటే. సో ఏవైతే ఇక్కడ ఒక ఆపద వచ్చిందంట ఇజ్రాయేల్కి. ఆపద ఏంటంటే చాలా వచ్చినాయి. మనం ఇప్పుడు దీనికి లింక్డ్ ఒక ఆపద గురించి మాట్లాడుకుందాము. హిజ్కియా కాలంలో అషూరు రాజైన సెన్హరేబ్ వచ్చిన సంగతి గురించి మనము ఈ కీర్తనలో నేర్చుకుంటాము. వీరికి ఒక ఆపద వచ్చిందంట. ఏమొచ్చింది? సో ఆ టైంలో యెరూషలేం పట్టణాన్ని హిజ్కియా తండ్రి పరిపాలించేవాడంట. ఆయన పేరు ఆహాజు. ఆయన తర్వాత హిజ్కియా ఎప్పుడైతే పరిపాలన చేసే టైం వచ్చిందో ఆయన ఏంటంటే హిజ్కియా ఎట్లా అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, అది పాటించాలనుకునే వ్యక్తి. ఆయన దేవుని సంతోషపెట్టాలి, నేను దేవుని కోసమే జీవించాలి అనే అలాంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఏం చేస్తారంటే, తండ్రి ఏవైతే మందిరపు తలుపులు మూసివేస్తారో అవి తిరిగి తెరిపించి ప్రజలందరినీ దేవుడి వైపు నడిపించిన వ్యక్తి హిజ్కియా. ఇదంతా ఇంట్రడక్షన్ అంతా మనము 2 Kings 18-19 చాప్టర్స్లో చూడొచ్చు. సో వారికి అక్కడ ఆపద ఏమొచ్చిందంటే, సో అప్పుడు అషూరు రాజు సెన్హరేబు అని ఉన్నారు. ఆయన అప్పటికి యూదా దేశంలో చాలా పట్టణాలు సంహరించి ఈ యెరూషలేం పట్టణం దాకా వస్తారనమాట. అప్పుడు ప్రతి పట్టణానికి చాలా చాలా గోడలు అడ్డుగా ఉండేవంట, పెద్దగా గోడలు కట్టేవంట. సో ఏదైతే గోడ దాని చుట్టూ వారి సైనికులందరూ చుట్టుముట్టారంట. అదే అక్కడ ఆపద. మరి అక్కడ ఆపద వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు మనం ఈ ఫస్ట్ వచనంలో చూడొచ్చు. ఏం చేశాడు? ఆయన దేవుని దగ్గరికి పరిగెట్టాడంట. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారంట. ఇక్కడ ఆశ్రయంగా చేసుకోవడం ఏంటంటే ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, మనం ఈ చెట్టు కిందకో ఏదైనా ఇంటి గోడ కిందకో వెళ్ళడానికి, ఒక షెల్టర్ కిందకి వెళ్ళడానికి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చూస్తాం. ఇక్కడ మనకి ఫిజికల్గా ఇల్లు అలా కాదు, కానీ ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని ప్రార్థించాలి. మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రార్థించాలి. దేవుడే మనకి నెక్స్ట్ దుర్గమునై ఉన్నాడు అంటే దేవుడే మనకి బలము, మనకి శక్తి అయి ఉన్నాడు అని ఉంది. అంటే ఇప్పుడు మనుషుల బలం సరిపోదు. ఇప్పుడు మనకి ఏదైనా ట్రబుల్ వచ్చింది అనుకోండి, మనం మనుషులకు చెప్తే వాళ్ళు ఏం చెయ్యలేరు. అదే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బలము, దేవుని శక్తి కొరకు మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మరి మనకి కావాల్సిన ఏదైతే కష్టం వచ్చిందో దాన్ని ఎదుర్కోగలిగే బలాన్ని, శక్తిని మనకి దేవుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ ఆపద వచ్చినప్పుడు మనం సహాయకునిగా హెల్ప్ కోసం మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనము మలాకి 3:6 చూస్తే యెహోవా ఆయన నేను మార్పులేని వాడను అని ఉంటుంది. యెహోవా ఆయన నేను మార్పులేని వాడను. చాలండి, మార్పులేని వాడు అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళని చూద్దాము. సో వారు దేవుడి నుంచి చాలాసార్లు తప్పిపోయారు, కానీ దేవుడు వారి మీద దయ చూపించి
తిరిగి మళ్ళీ వారికి హెల్ప్ చేశారు. అట్లాగే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఎలాంటి వారమైన దేవుడి దగ్గరికి వచ్చి మనము ప్రార్థిస్తే హెల్ప్ చేసేవారు మనకి ఆపదలో ఉన్నప్పుడు. ఇక్కడ సహాయకుడు అని చెప్పి ఉంది కదండి, దీనికి ఏ విధంగా మనకి సహాయకుడు మనము 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం చూద్దాము. 32వ అధ్యాయంలో 7-8 వచనాలు చూద్దాము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అషూరు రాజుకైనను అతనితో కూడునున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఇక్కడ మనం చూస్తే ఏమన్నారండి, ఆయన సెన్హెరీబ్ అనే ఆయనకి సహాయము తన ఆర్మీ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఒక కండ ఒక ఫ్లెష్ ఉన్న మనుషులు అయి ఉండొచ్చు, కానీ హిజ్కియాకి ఎవరు బలం అని చెప్తున్నాడు? దేవుడు. సహాయకుడు ఎవరు? ఇక్కడ వారి దగ్గర ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎక్కువ సహాయం ఏంటంటే దేవుడే. ఈ మనుషులు వీరందరూ దేవుడి ముందు పనికిరారు, ఆయన సహాయం ఉంది మనకు, మనం భయపడవద్దు అని చెప్పి హిజ్కియా చెప్తున్నారు. 46 కీర్తనకు వచ్చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ వర్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మనము కష్టకాలంలో ఉన్నప్పుడు, మరి విపత్తు వచ్చినప్పుడు ఏదైనా కూడా మరి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని బలము కొరకు మనము కోరుకోవాలి, దేవుణ్ణి మాత్రమే సహాయకునిగా చూడాలి, వేరే మనుషులు ఎవ్వరూ ఏమి చేయలేరు. సో నెక్స్ట్ మనము 2nd వర్స్ 3rd వర్స్కి వెళ్దాము. మనం కావున భూమి మార్పు నొందినను, నడు సముద్రమును పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇక్కడ ఏంటంటే ఈ 2nd 3rd నెక్స్ట్ వర్సెస్ అన్నీ ఏంటంటే, మనం ఫస్ట్ వచనంలో ఏవైతే ఉన్నాయో అవి మనం పాటిస్తే దేవుడు మనకి నెక్స్ట్ వర్సెస్లో ఉన్నవి మనకు చేస్తాడనమాట. నెక్స్ట్ వర్సెస్లో ఏంటంటే మనలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు, తర్వాత ఆపద నుంచి మనల్ని రక్షిస్తాడు, తర్వాత దేవుడు తన ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చూపిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళతామో ఇవన్నీ జరుగుతాయండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్తే వారు ఏమి చేయరు. సో ఇక్కడ 2nd 3rd వర్స్లో మనం ఏం చూస్తున్నాము, వారు భయపడరంట. ఎందుకు భయపడరని చెప్తున్నారంటే, మేము దేవుని దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ పొయిటికల్గా చెప్పారు. ఏంటి, భూమి కంపించిన, ఒకవేళ భూకంపం లాంటివి వచ్చినా, ప్రళయం వచ్చినా, ఇంకా పర్వతం బద్దలైపోయి వాటర్లో పడిపోయినా అన్ని పొయిటిక్గా చెప్పారు. అంటే అది ఏం సూచిస్తుంది అంటే, ఒక డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మనం ఏమన్నా ఆపదలు అట్లా ఉన్నప్పుడు మనం ఇంకా భయపడమంట. ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని చిత్తంలో ఉంది, జరిగించు, నువ్వే నా దిక్కు, నువ్వే అన్నప్పుడు దేవుడు ఇంకా సహాయం చేస్తాడు అని చెప్పి ఇంకా మనము భయపడమంట. సో ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఒక న్యాచురల్ డిజాస్టర్స్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు భూకంపం లాంటి, మనం బైబిల్లో అలాంటి చాలా చూసాం. ఫస్ట్ చూసుకుంటే ప్రళయం అనేది మన నోవాహ్ టైంలో వచ్చింది, ప్రళయం అనేది. నెక్స్ట్ భూకంపం లాంటివి ఎక్కడ చూస్తామంటే, మనం కోరాహ్ కుమారుల టైం. కోరాహు ఇప్పుడు ఈజిప్షియన్స్తో ఫైట్ చేసి వారు అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు, అప్పుడు ఏమవుతుందంటే, కోరాహు, మోషే, అహరోన్ ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ కోరాహు అనే ఆయన తిరుగుబాటు చేస్తాడు మోషే అహరోన్ మీద. ఇంకా ఎన్ని రోజులు దేవుడు నన్ను చెప్తున్నావు నిజంగా లేడని తిరుగుబాటు చేసిన టైంలో ఏం జరుగుతుందంటే, దేవుడు వచ్చి ఎవరైతే మోషే వైపు ఉన్నారో వారు ఇటు ఒకవైపుకు రండి, కోరాహు వైపు ఉన్నారో వారు అటువైపు కోరాహు వైపు వెళ్ళండి, తను సపోర్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు ఇట్లా భూమిని ఇట్లా ఓపెన్ చేసి, ఎవరైతే తిరుగుబాటు చేసిన వారు మోషే మీద ఉన్నారో వారందరినీ భూమితో మృంగివేస్తారంట. సో అక్కడ ఎర్త్ షేప్ మారిపోయింది.
సో అలాంటివి కూడా మనం చూసాం. అక్కడ కోరాహు వారు వానికి సపోర్ట్ చేసిన వారు అందరూ చనిపోతారంట, భూమిలోకి వెళ్ళిపోతారంట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే కోరాహు కుమారులు, మరి కోరాహు ఇలా చనిపోయారు కదా, మరి కోరాహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కీర్తనలు ఎలా రచించారని మీకు డౌట్ రావచ్చు. మనం నెక్స్ట్ కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూస్తే కోరాహు కుమారులు ఏంటంటే మోషే వైపు వచ్చేస్తారంట. కోరాహు అక్కడే ఉంటాడంట, వారి సంతానం కొంత ఇటు వచ్చేస్తారంట. సో వారు ఇంకా దేవుని చేత దీవింపబడి ఇట్లా ఇట్లాగా రచయితలుగా ఇట్లాగా రాశారంట. సో ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఏంటంటే మనకు బైబిల్లో ఇట్లా ప్రళయం ఇట్లా వచ్చినవి, ఇట్లా భూమి షేప్ మారిపోద్దా అని అనుకునే వారికి జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. తర్వాత ఇక్కడ ఏంటంటే మనల్ని భయం లేకుండా డేంజర్ వచ్చినా చేస్తాడంట దేవుడు. నెక్స్ట్ 4 నుంచి 7 వరకు చూద్దామండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సో ఇక్కడ 4th నుంచి మనకు 7th ఏంటంటే పైన దేవుడు మనలో ఉన్న భయాన్ని తీసివేస్తాడంట దేవుని నమ్మితే. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మనం ఏ ఆపద గురించి అయితే మనం భయపడుతున్నామో ఆపదని దేవుడు తీసివేస్తాడంట. ఏ విధంగా మనం 4వ వచనంలో చూస్తే ఒక నది ఉందంట. సో ఇక్కడ మన లిటరల్గా ఇక్కడున్న మీనింగ్ తీసుకుంటే హిజ్కియా లైఫ్తో రిలేట్ చేస్తే ఏంటంటే ఏం జరుగుతుందంటే, మనము ఇక్కడ 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం చూద్దాము. మీరు దిగులు పడకుండా 2nd వచనం నుంచి చదవండి సిస్టర్. సెన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయును ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి, తన యదుపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేసిరి. బహుజనులు ప్రోగై అషూరు రాజు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు వారి సైన్యం వచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే హిజ్కియా తెలివిగా ఏం చేశాడంటే, అంటే తనంటే దేవుడిచ్చిన తెలివే కాబట్టి ఏం చేశారంటే, ఆ సైన్యానికి వాటర్ లేకుండా, ఇప్పుడు ఈ యెరూషలేం అనే పట్టణము కొండ మీద ఉంటుంది. సో వారికి ఉండే ఒక వాటర్ సోర్స్ ఏంటంటే, వారి ఇక్కడ మనం ఈ రిఫరెన్స్లో చూసుకుంటే వారి దేశ మధ్యంలో ఉందంట. సో అక్కడ వారు హిజ్కియా ఏం చేస్తాడంటే, ఆ జలము ఏదైతే ఉందో ఆ అవుట్ సైడ్ సిటీకి వెళ్లకుండా ఒక టన్నెల్, ఒక గుహ లాంటిది ఏర్పాటు చేసి వాటర్ ఓన్లీ వాళ్ళ సిటీలోకి, యెరూషలేము పట్టణంలోకే వచ్చేలాగా అరేంజ్ చేస్తాడు, బయటంతా బ్లాక్ చేసేసి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వారి వాటర్ అవేమి తాగకపోతే ఇంకా వారు ఎక్కువ రోజులు లేకపోతే జీవించలేరు అన్నట్టు. సో ఇంకా వారికి వాటర్ బ్లాక్ చేసి అవుట్స్కర్ట్స్, సిటీ అవుట్ సైడ్ లోపల మటుకి వాటర్ వచ్చేలాగా చేస్తాడంట. సో ఇక్కడ ఏంటంటే, అట్లా చేయడం వల్ల ఇక్కడ దేవుడు ఎట్లయితే ఆపద నుంచి రక్షిస్తాడో అట్లా వారికి ఏ ఆపద రాకుండా, ఫుడ్కి అట్లాంటిది ఏమి కొరత ఏం లిటరల్ ఫుడ్ అంటే ఫుడ్ కదా, వాటర్ అట్లాంటివి ఏమి లేకుండా కాపాడుతాడు అని ఇక్కడ నుంచి చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మీయంగా మనం చూసుకుంటే, ఇక్కడ నది అంటే దేవుడి ప్రజెన్స్ అండి. దేవుడి ప్రజెన్స్ మనకి ఏంటంటే లైఫ్ ఇస్తుంది, ఆయన మనల్ని హీల్ చేస్తారు. ఇప్పుడు ఒక నది అంటే దేవుడు కలడు, కాలువలు, దాని కాలువలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎహెజ్కేల్లో ఏముంటుందంటే, ఎహెజ్కేల్ 47లో మనం ఏం చూస్తామంటే, జీవజలములు
జీవజలములు ఎట్లా అంటే టెంపుల్ వాటర్ రివర్ టెంపుల్ మీద నుంచి పాస్ అవుతుంది. సో ఆ వాటర్ అనేవి ఎక్కడైతే పాస్ అవుతాయో అక్కడ జీవం వస్తుంది. సో జీవం వచ్చి అక్కడ చెట్లు వస్తాయంట, చెట్ల నుంచి ఉన్న ఆకులు ఔషధం అవుతాయంట. సో అట్లానే ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో ఏం చూస్తాం, యోహానుకు వచ్చిన దర్శనం ఏంటంటే జీవజల ఊటలు పారుతాయంట. సో అది ఇక్కడ 4వ వచనంలో మనము చూడొచ్చు. తర్వాత 5వ వచనంలో నీటి ఊట పేరు గీహోన్ అనమాట. సో ఆ గీహోన్ అనే వాటర్ని మనకి సిటీలోకి హిజ్కియా అరేంజ్ చేస్తాడు. తర్వాత దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నారు కాబట్టి చలనము లేదు అంటే కూలిపోలేదు. సో దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కూలిపోలేదు, స్థిరత్వం ఉంది ఆ పట్టణంలో. తర్వాత అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. మనం 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనం చూస్తే, ఒక్క నిమిషం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారు దండుపై వచ్చి హతం చేశారు. చాలండి. సో అక్కడ అరుణోదయము అంటే మార్నింగ్ అయ్యే టైంకి ఏమైందంటే, సో అక్కడ ఏం జరిగిందంటే సిచ్యువేషన్, సెన్హెరేబు అషూరు రాజన్ సెన్హెరేబు వారి కమాండర్ సైన్యాధిపతి ఉంటారు కదండి, ఆయన వచ్చి బిగ్గరగా అరుస్తాడంట. ఏంటి, హిజ్కియా ఏం చేయలేడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అని చెప్పి అరుస్తాడంట. అప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేస్తాడు, తన బట్టలు చించేసుకొని అంట దేవుని మందిరంలోకి వెళ్ళి, అప్పుడు ప్రవక్త యెషయా, సో యెషయా దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్, మీరు ప్రార్థన చేయండి వీరి గురించి అని చెప్పి ఈయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. సో యెషయాతో దేవుడు మాట్లాడతాడు ఏంటంటే, నీ యెరూషలేం పట్టణమును ఏమి చేయలేరు, ఈ సెన్హెరేబు ఏమీ చేయలేడు, తను గెలవలేడు అని చెప్పి చెప్తాడు. సేమ్ అదే యెషయా ఆ మెసేజ్ హిజ్కియాకి పంపిస్తారు. సో దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఒక ఉత్తరం పంపిస్తాడు సెన్హెరేబు. ఉత్తరంలో ఏముంటుందంటే, ఈ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడతాడని చెప్పి తనని నమ్మవద్దు, ఖచ్చితంగా మీ దేవుడిని మేము ఓడిస్తాము అని చెప్పి పంపిస్తాడంట. ఇంకా హిజ్కియాకి ఇంకా వేరే దిక్కు లేదు, ఇంకా దేవుడి దగ్గరికే వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడంట, దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ఆ ఉత్తరం దేవుడి ముందు పరిచి, దేవా ఇది నా పరిస్థితి అని చెప్పి ఆయన ప్రార్థింపగా, దేవా నీ బలం కావాలి నాకు. ఆయనకు అప్పుడు సైన్యం 3000 మంది అంతేనంట. సో అక్కడ ఎంతమంది ఉన్నారు సైన్యం, అషూరు రాజు దగ్గర 185,000 కంటే ఎక్కువ మంది ఉన్నారంట. మరి ఏమాత్రం అసలు ఎంత రేషియో చేసుకున్నా కూడా చాలా ఎక్కువ మంది వారు. సో నా దగ్గర బలము లేదు దేవా, మీరు సహాయం చెయ్యాలి అని చెప్పి, మీరే నా సహాయకుడు అని అడిగినప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడంటే, ఒక దూతను పంపించాడంట ఆ రోజు నైట్. పంపించి ఇప్పుడు ఎవరైతే అషూరు రాజు సైన్యం ఉన్నారో, సెన్హెరేబు సైన్యం, వారందరినీ సంహరించాడంట ఒక్క దూత. సో మార్నింగ్ ఈ అరుణోదయం అయ్యేసరికి ఇంకెవ్వరు లేరు, శత్రు సైన్యం ఎవ్వరు లేరు. ఇంకా ఈ సెన్హెరేబు తన ఓడిపోయాడని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయాడంట. సో దేవుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరి మనకి ఎంత సహాయం చేస్తారో మనము చూస్తాము. దాని తర్వాత 6వ వచనము, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సో ఇక్కడ జనులు అంటే దేశములు మధ్య యుద్ధాలు, రాజులు యుద్ధాలు చేసిన సైన్యమే. కానీ ఇక్కడ దేవుడు అట్లా కాదు, మన దేవునికి సైన్యం అవసరం లేదు, దేవుడి మాట చాలు. మరి ఇక్కడ అదే చెప్పారు, ఏం చెప్పారు, ఆయన ఒక కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చు, ఆయన మాట చాలు. దేవుడు ఏం చేయగలడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన కంఠధ్వని చాలంట. మనుషులు ఏమాత్రం ఉన్నా కరిగిపోతారంట, ఎలాంటి వస్తువున్నా కరిగిపోద్దంట దేవుడు మాటతో. ఆయనకు సైన్యం అవసరం, అంత గొప్ప దేవుడు మనకున్న దేవుడు. సో 7th దాంట్లో సైన్యములు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనము యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, ఈ మాటలన్నీ మనం చూసే ఉంటాం. ఇవన్నీ బైబిల్లో
ఓన్లీ వన్స్. నెంబర్స్లో ఆదికాండంలో అట్లా ఒక్కొక్కసారి ఉంది. కానీ ఈ సైన్యములకు అధిపతియగు దేవుడు అంటే లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అనమాట. ఇంగ్లీష్లో లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఇక్కడ ఎవరంటే సైన్యములు ఎవరంటే దేవదూతలు. ఇప్పుడు మనకి ఎట్లా దేవదూత అంటే మనకి ఒక ఎలా ఊహించుకుంటాము, మంచిగా ఒక తెల్ల బట్టలు వేసుకొని రెక్కలతో అట్లా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు దూత ఎట్లా ఉంటుందంటే వారియర్ లాగా, ఒక ఆర్మీ లాగా చాలా భయంకరంగా ఉంటుందంట. సో అలాంటి వారందరికీ కూడా దేవుడు అధిపతి అంట. సో ఆయనకి ఇంకో పేరు ఏంటంటే యెహోవా సబాయోత్ అంటారు. ఇప్పుడు యెహోవా ఈరే, యెహోవా షమ్మ ఇలా ఎలాగో యెహోవా సబాయోత్ అంటారు. తర్వాత యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇక్కడ యాకోబు యొక్క దేవుడు, ఇక్కడ యాకోబు అంటే ఇజ్రాయేల్ అండి. మరి యాకోబు అనే పేరుకి మరి మోసం చేసేవాడని దేవుడు మరి తర్వాత ఆయన నేమ్ని ఇజ్రాయేల్గా మార్చారు. మరి ఇజ్రాయేల్ యొక్క దేవుడు మరి సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట. సో ఇలా మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ ఆపద మనకు రాదు. ఇప్పుడు ఈ హెస్కియా ఎగ్జాంపుల్లోనే చూసుకుంటే ఎంతమంది చనిపోయారు ఆపోజిట్ సైడ్ వారు. ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళకి ఒక ధైర్యం అనమాట. ఎంతమంది సైనికులు వచ్చినా కూడా నా దేవుడు, నా సైన్యానికి అధిపతి అయిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని చెప్తున్నారు. తర్వాత 8 నుంచి యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇక్కడ మనకు 8వ వచనంలో ఏముందంటే రండి మరి యెహోవా చేసే కార్యములు చూద్దాము. ఎలాంటి పైన ఏం చూసామో మనకున్న భయాన్ని తీసివేస్తాడు, మనకున్న ఆపదను తొలగింపజేస్తాడు. తర్వాత మనకి ఇంకెలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడో చెప్పారు 8వ వచనంలో. రండి ఏం ఆశ్చర్యకార్యాలు చూద్దాము అని ఉంది. తర్వాత భూమి మీద నాశనము కలుగు చేయవాడు. భూమి మీద ఇప్పుడు దేవుడు ఏంటంటే తన ప్రజల జోలికి వస్తే ఖచ్చితంగా వారిని విడిచిపెట్టడు. మనము మోషే టైంలో చూస్తే ఈజిప్ట్ వాళ్ళందరినీ, ఇజ్రాయెల్ వాళ్ళని అప్పుడు స్లేవ్స్గా ఉండేవాళ్ళు కదండి. సో వారిని చంపడానికి ఉన్నప్పుడు ఈజిప్ట్ వాళ్ళందరినీ ఏం చేస్తారంటే రెడ్ సీ మధ్యలోకి తీసుకొని వచ్చి వారందరినీ సంహరిస్తారు ఈజిప్షియన్స్ని. అలానే కాదు, దేవుడు నేను నమ్ముకున్న వారిని ఇప్పుడు వేరే వారు ఏదైనా చేద్దామని చూసినా దేవుడు ఊరుకోడు, వారిని నాశనం చేసేస్తారు. నెక్స్ట్ భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఆయన అసలు యుద్ధం జరగొద్దు, శాంతియుతంగా ఉందాము అలా అన్నా కూడా చేసే వ్యక్తి. విల్లు విరిచేవాడు. ఇక్కడ విల్లు అంటే ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తే విల్లు యారో అది విరిచేవారైనా కూడా మరి యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయేవాడు. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే యుద్ధాలంటే రథముల మీద వచ్చేవారు. సో అట్లా అలాంటి వాటిని కాల్చివేయవాడు. సో మనకి ఎట్లాంటి ఆపద వచ్చినా కూడా ఆయన రక్షించేవాడు, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేవారు అని మనము చూడొచ్చు. తర్వాత 10వ వచనంలో ఏంటంటే ఊరకుండుడి, నేను దేవుడిని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ఇక్కడ ఊరకుండుడి ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఇక్కడ బీ స్టిల్, మీరేమి చేయొద్దు, దేవుడు చేసే కార్యాలు మీరు చూడండి. మీరేమి చేయొద్దు అంటే అట్లా ఖాళీగా కూర్చోడం అట్లా కాదు, కానీ మీరు దేవుని పైన నమ్మకం పెట్టి మీరు ఇలా ఉండి చూడండి, దేవుడు చేసే కార్యాలు మీకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం అట్లా కూర్చొని చూడాలంటే ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి దేవుడి మీద. ఫస్ట్ మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం ఒక క్రిస్టియన్గా ఏంటంటే దేవుని మీద ఒక సర్టెన్ నాలెడ్జ్ ఉండాలి. అదే ఫౌండేషన్. దేవుని మీద నాలెడ్జ్, క్రిస్టియన్ లైఫ్ మనం జీవిస్తుందంటే దేవుని గురించి తెలిసి ఉండాలి. అది మన ఫౌండేషన్ అయి ఉండాలి మన లైఫ్కి.
అప్పుడే మనము స్టిల్గా ఊరుకుండగలము. లేకపోతే తొలిచివేస్తూ ఉంటుంది అనమాట, ఏం జరిగిద్దో ఏంటో అని చెప్పి. మనం నిజంగానే మన క్రిస్టియన్ ఫౌండేషన్ మనలో ఉంటే, దేవుని గురించి మనం ఎరిగి ఉంటే మనం ఊరుకుండగలము. అలా ఊరకుండగలగని ఫస్ట్ మనం దేవుని నమ్మాలి, దేవుని ప్రార్థించాలి. సో అట్లా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తారంట. మనము ఎక్సోడస్ నిర్గమకాండము 14వ వచనము, 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూసారా, ఇక్కడ మనము అట్లా ఉన్నప్పుడు, ఊరకనే ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఫైట్ చేస్తారు అంట కాదు, ఫైట్ చేస్తారు. ఎందుకంటే మన లైఫ్లో ఇప్పటికి మరి ఇన్ని ఇయర్స్ అయినాయి, ఎన్నో ఆపదలు ఎన్నో చూసుంటాం. దేవుడు మరి మన కోసం వచ్చి ఫైట్ చేశారో లేదో మరి మనకే తెలియాలి. నా జీవితంలో అయితే దేవుడు ఖచ్చితంగా ఫైట్ చేశాడని చెప్తాను అన్ని విషయాల్లో. మనందరం కూడా ఇప్పుడు ఆరాధనలో దేవుడు మన లైఫ్లో ఎట్లా మన కోసం ఫైట్ చేసి మనల్ని ఇంత మంచి ప్లేస్లో, మనం బయట చూస్తాం కదండి, కొన్నిసార్లు చూస్తే తిండి గుడ్డ బట్ట లేని వారు కూడా ఎంతోమంది ఉంటారు. రోడ్డు మీద చూస్తే కనీసం చనిపోతే తీసుకెళ్ళడానికి, ఒకళ్ళు ఏడవడానికి కూడా లేని వారు ఉంటారు. అలా కాక దేవుడు మరి మనల్ని ఇట్లా మంచి ప్లేస్లో, మనకు ఒక ఇల్లు, మనకు ఒక ఫ్యామిలీ ఇట్లా ఉంచి మనల్ని మంచిగా చూసుకుంటానంటే దేవుడు మరి మన జీవితంలో కార్యాలు చేసినట్లెక్కే. సో మరి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుడిని ఆరాధిద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రార్థిద్దాం కూడా. ఏంటంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, మనం ప్రార్థిస్తేనే మరి మనకి దేవుడు తోడుగా ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చినా దేవుని వైపే చూడాలి, దేవుడి వైపే వెళ్ళాలి. మనుషులు అయితే ఏమీ చేయలేరు, ఓన్లీ దేవుడు మాత్రమే మనకి కార్యములు చేయగలరు. సో 11th verse అంటే మనం ఆల్రెడీ చూసాం కదండి, దేవుడు ఏ విధంగా మనకి తోడుగా ఉంటాడో, మనకి ఆశ్రయమై ఉంటాడో. సేమ్ ఆయన చెంతకే మనం వెళ్ళాలి, ఆయన్నే మనం ఆశ్రయంగా చేసుకోవాలి. మరి మనం సొమ్మసిల్లి వారికి మరి యెషయాలో చెప్తారు కదండి, 40వ అధ్యాయంలో ఏంటి, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవారు ఆయనే. మరి మనకి శక్తి అయిన బలమైన ఏదైనా దేవుడి నుంచే రావాలి. సో మనం దేవుణ్ణే ఆశ్రయించాలి, దేవుణ్ణే సహాయం కోసం కోరాలి, దేవుని దగ్గరే మనం బలమైన శక్తి అయినా అడగాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక.